च सेव्यमान पावनाग्रिपङ्कजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालभैरवं भजे। అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం కిషాన్ బాగ్లో ఉన్న శ్రీ కాశీబుగ్గ స్వామివారి దేవస్థానంకి అయితే వచ్చేసాం. అయితే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది అంటున్నారు. అభిషేక ప్రియుడు అని అంటేనే మనకి శివుడు అని చెప్పుకుంటాము. అయితే ఈ ఆలయంలో స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. 365 రోజులు 24 గంటలు కూడా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. న్యాచురల్గానే ఇక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది. అయితే అభిషేకం జరగడానికి గల వాటర్ ఎలా వస్తుంది, ఆ ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మనం లోపలికి రావడంతోనే మనకి ఎదురుగా అన్నపూర్ణాదేవి, అలాగే మన వీరభద్ర స్వామివారి దర్శనమిస్తారు. అండ్ అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే వాళ్ళు మనకి బయట ఒక మహావృక్షం కనిపిస్తుంది. మామూలుగా మనం చాలా ఆలయాల్లో చూస్తుంటాము, 1 లేదా 2, 3 కలిసి ఉన్న చెట్లు మాత్రమే చూస్తాము. కానీ ఈ ఆలయంలో ఏంటి అంటే సుమారు 5 చెట్లు కలిసి ఉన్న మహావృక్షం అనేది కనిపిస్తుంది అనమాట. ఈ వృక్షం చుట్టూ కూడా చాలామంది ముడుపులు కడుతూ ఉంటారనమాట. అంటే ఎవరికన్నా కోరికలు ఉన్నా ఇక్కడికి వచ్చి ముడుపులు కడితే అవి తీరుతాయనైతే ఒక బలమైన నమ్మకం ఉంది. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు కానివ్వండి, లేదు అంటే పెళ్లి కావాలనుకునే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ మహావృక్షానికి అయితే ముడుపులు కడతా ఉంటారు. అండ్ అలాగే కోరికలు కోరుకొని ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిన వాళ్ళు కోరికలు నెరవేరిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ముడుపులు కడతారని చెప్పొచ్చు. చూస్తుండగానే అర్థమవుతుంది ఎంతమంది భక్తులు ఈ ఆలయాన్ని అలాగే ఈ చెట్టుని నమ్ముతారు అనేది. సో ఇంకా ఇదే కాదు, లోపల చాలా ఉంది, అది కూడా తెలుసుకుందాం పదండి. ఇంకా ఈ ఆలయంలో ఈ ఒక్క వృక్షానికి ఎంత మహా విశిష్టత ఉంది అంటే లోపల ఇంకా చాలా ఉంది మనం తెలుసుకోవడానికి, అది కూడా తెలుసుకుందాం పదండి. మనకి ఇక్కడ ఆలయం ఒక టైమింగ్స్ అనేది చూసుకుంటే నార్మల్ డేస్లో తెల్లవారి 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. అదే సోమవారం అయితే, అంటే సోమవారం ఎందుకనంటే అందరికీ తెలుసు మహాశివునికి ఇష్టమైన రోజు ఏంటి అంటే సోమవారం. మరి ఆ రోజున కొన్ని ప్రత్యేక పూజలు అవి జరుగుతుంటాయి కాబట్టి సో ఆ రోజు టైమింగ్స్ వచ్చేసి తెల్లవారి 6 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది మధ్యాహ్నం. అండ్ అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా ఈ ఆలయంలో పూజలు అని నిర్వహిస్తూ ఉంటారు. చూడండి భక్తులు ఎంత ఎక్కువ మంది వచ్చారు అంటే ఈ టెంపుల్కి ఇదే కాదు ఇంకా చాలా ప్రత్యేకత ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది. అదేంటి అనేది తెలుసుకుందాం పదండి. మనకి ఈ ఆలయం కూడా చూడ్డానికి ఒక ఆలయంలా కనబడదు, చూడ్డానికి కూడా మనకు ఒక ఇల్లులా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఈ హైదరాబాద్ని కొంతమంది రాజులు పరిపాలించేవాళ్ళు. అంటే మన హిందూ మతస్థులు కాకుండా వేరే మతస్థులు మన హైదరాబాద్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ హిందూ దేవాలయాలు ఉండొద్దు అని చెప్తూ కూడా చాలా వరకు దేవాలయాల్ని ధ్వంసం చేస్తూ పగలగొడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ నేపథ్యంలో ఇక్కడ ఆలయం ఉంది అని ఎవరికి తెలియకూడదు అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని అప్పట్లో ఆలయంలా కాకుండా ఒక ఇంటిలానే కనిపించేలా అయితే మనకి కట్టడం జరిగింది, నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ మన స్వామివారికి ఆలయం ఎప్పుడు నిర్మించారు అంటే 1822లో రఘురామ్జీ గారు ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఆలయం శ్రీ మురళీ మనోహర్ స్వామివారి ఆలయం ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది అని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళి ఒకసారి ఆలయం ఎలా ఉందనేది చూద్దాం. సరే చుట్టూ చూడండి, మనకు అసలు ఆలయంలో ఉన్నామన్నట్టు ఉండదు. మేబీ అంటే ఈ పెయింటింగ్స్ వల్ల మనకి అదొక ఫీల్ వస్తుంది. కానీ జనరల్గా ఈ గోడలు కానివ్వండి, ముఖ్యంగా పైన చూడండి ఇది మొత్తం రాతి అనమాట. మొత్తం ఇదొక గుహ అనమాట. అప్పట్లో దీని ఆలయంలా కాకుండా ఒక గుహలాగా, లేదు అంటే నార్మల్గా మనం ఉండడానికి ఒక ఇల్లులాగా అయితే దీన్ని నిర్మించుకున్నారు. సో చూడ్డానికి కూడా మనకి ఇక్కడ ఎంట్రన్స్లో అమ్మవారి దర్శనమిస్తారు, ఒక పక్క వినాయక స్వామి దర్శనమిస్తారనమాట. సో ఒకసారి ఇక్కడ దండం పెట్టేసి ఈ లోపలనే మనకి ఇంకొక చిన్న గర్భగుడి ఉంది, అది కూడా చూసేద్దాం.
మొత్తం చూడండి మనకు ఒక గుహలాగా ఉంటుంది ఇది. మొత్తం పైన రాయి కానివ్వండి, మొత్తం ఒక గుహ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మనకి ఎదురుగా గంగామాత ఉన్నారు, దండం పెట్టుకుందాం. సో మనకి కింద స్వామివారు ఉంటారు అండ్ అలాగే పైన గంగాదేవి ఉంటారు. చూడండి అమ్మవారి ముఖం కూడా చూడడానికి ఎంత నిర్మలంగా, ఒక కన్న తల్లి ఎంత కల్మషం లేకుండా ఆ ఫేస్ ఉంటుందో అంతే అందంగా సుందరంగా మనకి గంగామాత కనిపిస్తున్నారు, దర్శనమిస్తున్నారు ఇక్కడ. సో ఇంకా కింద స్వామివారిని చూడడానికి వెళ్దాం, పదండి. అయితే మనకి గర్భగుడిలో ఉన్న స్వామివారి దగ్గరికి అభిషేకం రూపంలో వస్తున్న ఆ జలం ఏదైతే ఉందో, ఆ నీళ్ళు ఏదైతే ఉన్నాయో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ లోపల మనకు ఒక చిన్న ఊట లాంటిది ఉంటుందన్నమాట. సో ఆ ఊటలో కూడా వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి. అంటే చాలా ప్యూర్ ఎట్లా అంటే అందులో కాయిన్స్ కూడా వేస్తూ ఉంటారు. ఆ కాయిన్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. అండ్ అక్కడనే ఇక్కడ ఏదైతే మనకి లోపల దారి కనిపిస్తుందో ఈ లోపలనే మనకి బ్రహ్మదేవుడు ఎవరైతే ఉంటారో, జనరల్గా మనం బ్రహ్మదేవుడి ఆలయాలు ఎక్కువగా చూడము, కానీ ఇక్కడ బ్రహ్మదేవుడి విగ్రహం కూడా అక్కడ ప్రతిష్ఠించబడి జరిగింది. అంటే అది కూడా ఇప్పటి విగ్రహం కాదు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా దాన్ని టెస్ట్ చేస్తే ఆ విగ్రహానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని కూడా చెప్తుంది. ఆ విగ్రహం ఇప్పటిది కాదు అంటూ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంటే స్వయంగా చెప్పడం జరిగింది. అండ్ అక్కడ మనకి ఒక పక్క నారదుడి విగ్రహం ఉంటుంది అండ్ అలాగే ఇంకో పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. సో మరి ఈ ఊటలోకి వాటర్ ఎట్లా వస్తుంది అనేది కూడా మనం చూద్దాం. ముఖ్యంగా ఈ ఊటలో వాటర్ లెవెల్ కూడా ఒక కింద వరకు ఉంటుందన్నమాట. సో అక్కడ వరకే నార్మల్గా వర్షాకాలం కానివ్వండి, ఎండాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, ఏ కాలమైనా కూడా వాటర్ లెవెల్ అంతే ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు శ్రీ కాశీబుగ్గ ఆలయ దేవస్థానం యొక్క స్వామివారికి సేవకులు ఇక్కడ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే స్వామి. ఓం నమ శివాయ అమ్మ. ఓం నమ శివాయ స్వామి. స్వామి, మన కాశీబుగ్గ ఆలయం యొక్క విశిష్టత ఏంటి స్వామి? అమ్మ చెప్తుంది. ఓం నమ శివ అమ్మ. నా పేరు విజయ్ కుమార్. మేము గత 23-24 ఏళ్ళ నుంచి ఇక శివయ్య సేవ చేస్తున్నాము. అయితే ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆ టైంలో ఎట్లుందంటే వైష్ణవ భక్తులు అలాగూ శివ భక్తులు అలాగూ మేము గొప్ప వాళ్ళం అంటుండే కదా. అయితే అందరు సమానమే అని ఈ 2 గోపురాలు నిర్మించినారు. ఇది శివ గోపురము, ఇది వైష్ణవ గోపురం. ఇప్పుడు వైష్ణవ గోపురం కిందికి వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి, శివునికి అభిషేకం అవుతుంటది నిరంతరం. అయితే పూర్వము ఇక్కడ అందరూ తపస్సులు వాళ్ళు ఉంటుండే. అయితే అప్పుడు ఒక గురు శిష్యులు ఉండి తపస్సు చేస్తుంటే గురువు కాశీకి పోతాను అన్నాడు. మీరు కాశీకి పోతే నాకు ఎలా తెలియాలి అని అంటే, నేను అక్కడ పోతే ఇక్కడ ఏదో ఒక వింత జరుగుతుంది అని చెప్పిండు గురుగారు. అయితే ఈయన అక్కడ పోయిండు. చాలా రోజులకు రాకపోయేసరికి నేను వెళ్దామని అనుకునేసరికి ఈ నీళ్ళు ప్రవాహం మొదలైంది. అప్పటి నుంచి ఇక్కడ మొదలైంది. అయితే ఈయన అనుకున్నాడు మా గురువుగారు అక్కడ చేరిరు అని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నీళ్ళ అభిషేకం అయితేనే ఉంది నిరంతరం. అది ఎవరు చేతితో చేసింది కాదు, అదే దారి చేసుకుంటూ వచ్చింది అభిషేకం చేసుకుంటా. మళ్ళీ అది వచ్చే విశేషత ఏముందంటే, అభిషేకం కాకముందు నీళ్ళు తీసుకుంటే అన్ని ఉప్పుగా ఉంటాయి, అభిషేకం అయినాక తీసుకుంటే కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి, అంత స్వచ్ఛంగా ఉంటాయి. మళ్ళీ మనం ఫిల్టర్ నీళ్ళు తీసుకుంటే అవతల మనిషి కనిపిస్తాడు కదా, అంతకంటే సాఫ్ ఉంటాయి నీళ్ళు. ఇవి ఇట్లా బాటలు పెడితే అవతల మనిషి అంత కనిపిస్తాడు, అంత సాఫ్ ఉంటాయి. అయితే దీన్ని తీసుకుపోయిన భక్తులు యూజ్ చేసిన వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, మాకు క్యాన్సర్ ఉండే, ఈ తాగినప్పటి నుంచి మాకు తగ్గింది. వాళ్ళు చెప్తే మాకు తెలిసింది ఆ లీల విశిష్టత. ఎందుకంటే మనకు కూడా తెలియదు, నిరంతరం అవుతుందని మేము కూడా చూసినాం కదా. యూజ్ చేసిన వాళ్ళు వచ్చి చెప్పారు అన్నట్టు, మాకు ఈ రోగం తగ్గిపోయింది, మాకు ఇది తగ్గిందంటే అప్పటి నుంచి దాని గురించి మేము కూడా అందరికి చెప్తుంటే ఇప్పుడు ఆ లీల కోసం దూరంకి వస్తారు చాలా మంది. చాలా ఔషధ గుణాలు అది ఉన్నది, అందుకే దూరంకి వస్తారు. ఇక ఈ గుడి గురించి చెప్పాలంటే, ఈ గుడి ఇండోమెంట్లో ఉన్నది. అయితే ఇప్పుడు దీనికి ఈవో గారు శ్రీనివాస్ శర్మ గారు, దీనికి ట్రస్టీ ఉంది రంజన్ కుమారి అని ట్రస్టీ ఉంది. కృష్ణన్ గుడి ట్రస్టే, ఇది సబ్ టెంపుల్ ఇది. అయితే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ ఇంకా మంచిగా కావాలి, ప్రోగ్రాంలు ఇంకా మంచిగా కావాలని వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు కూడా ముంగడికి వచ్చి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో శివపార్వతి కళ్యాణం అవుతుంది, మళ్ళా రుద్ర హోమం అవుతుంది. ఇక వచ్చిన వాళ్ళు సోమవారం తప్ప వేరే రోజులు రుద్రాభిషేకం చేసుకోవచ్చు, విలువ ఉన్నాయి ఇక్కడ, వీళ్ళు కల్పిస్తారు వాళ్ళు. అయితే ప్రతి సోమవారం అన్నప్రసాదం ఉంటుంది, ప్రతి అమాసకు గంగమ్మ తల్లిది చాలా ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత ప్రసాద కార్యక్రమం ఉంటుంది.
ఇట్లా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు అవుతుంటాయి. శ్రావణంలో అయితే ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ వారము ఉజ్జయమాకాలది, ఈ వారం కాశీది, ఈ వారం ఒక్కొక్క తీరుగా ఇక్కడ అలంకరణ అలా చూసుకుంటారు అన్నట్టు భక్తులంతా. అక్కడ పోకుంటే వీడికి వచ్చి అక్కడిది ఆనందం ఇక్కడ ఆయన చూసి తీసుకుంటారు అన్నట్టు. చాలా మంది భక్తులు కూడా కాశీ వచ్చిన ఇది మాకు కలుగుతుంది అంటూ కూడా అప్పుడు కాశీకి పోవాలంటే నడుచుకుంటూ పోతుండే, లేదంటే ఎడ్ల బండిలో పోతుండే కదా. అప్పుడు వీడికి వస్తే కాశీకి వచ్చినంత విలువ. ఎందుకంటే ఇది ముష్కుంద నది, ఇది ముష్కుంద నది కాబట్టి ముష్కుంద నది పక్కకు ఈ ఏ గుడి ఉన్నా ఇది కాశీ ఉంది కదా. ఇక్కడ 3 ఊర్లలో ప్రోగ్రాం చేస్తుండే అప్పుడు కృష్ణ గుళ్ళే. అయితే ఆడ ప్రోగ్రాం చేస్తే ఈడికి వచ్చి స్నానాలు చేసి అవి చేసి ఈడ ఉంటుండే. మూడు జాతరలు లేక అయిపోతుండే. 3 రోజులు 3 వారాలు ఇట్లా. అప్పుడు అందరూ తపస్వీలు ఇలా వీళ్ళు చేసి వచ్చిన భక్తులకు ప్రసాదాలు పెడుతుండే. అప్పుడు ఇప్పుడు రాఘవరామ్జీ అనే రాజు ఉండే, ఆయన ఈ గుడిని నిర్మించిండే. అంతకు ముందు నుంచి కింద శివాలయం ఉండే, కింద శివునిది లింగం ఉండే. ఆయన కృష్ణుని గుడి కట్టిండు ఆయన కళలు వచ్చి. అయితే అది కట్టినాక ఏమైందంటే ఇక్కడ ప్రోగ్రాంలు అవుతుంటే అక్కడ వస్తారు కదా, అప్పుడు ఇది కూడా కట్టేసేసిండు ఆయన. మొత్తం ఆ గుడి ఆధ్వర్యంలోనే ఆ గుడి ఆధ్వర్యంలో ఇది. అది సబ్ టెంపుల్, దానికి ఇది సబ్ టెంపుల్, ఇది సబ్ టెంపుల్. అది పెద్ద టెంపుల్. అది దీనికి ఏ వెసులుబాటు కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటుంటారు, అందరూ చూసుకుంటారు. వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు కూడా, ట్రస్ట్ కూడా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అన్నట్టు ఇక్కడ. అంటే ఇంత బాగా జరుగుతుంది అందరికి, ఇంకా చాలా మందికి జరిగితే బాగుండని వాళ్ళది కూడా ఆలోచన ఉంటుంది. శివరాత్రి రోజు అంత పెద్ద శివరాత్రికి, మొన్న లాస్ట్ టైం శివరాత్రికి దగ్గర 2 లక్షల మంది దర్శనాలు చేసుకోరు ఆ రోజు. ప్రతి ఒక్కరు వాళ్ళ చేతితో అభిషేకాలు చేసే అది కల్పించారు. దగ్గరుండి భక్తుల చేత అభిషేకం చేసుకునేది కల్పించారు వాళ్ళకు. నెట్టుకుంటా చేసుకుంటా కాదు, తెచ్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు తెచ్చుకున్న పాలు ఎక్కించి పోయేటట్టు ఇక్కడ అది చేస్తారు. అంతే పబ్లిక్ ఉన్నదని చెప్పి బయటికి వెళ్ళి పంపించారు. అది వాళ్ళు చెప్తారు అన్నట్టు. వాళ్ళు కూడా దగ్గరుండి చెప్తారు భక్తులకు, అన్ని ఏ విధమైన లోటు కాకుండా చూసుకోమని చెప్తారు. అందుకే అదే అలాగే అవుతుంది. ఈరోజు దగ్గర ఇప్పుడు 600 మంది ప్రసాదం తినిపోయారు. ఇది పొద్దున 6 గంటలకు నైవేద్యం పెడతారు, అది 11 గంటల వరకు ప్రసాదం లెక్క తీస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత అన్న ప్రసాదం అవుతుంది, మళ్ళీ నైట్లో మళ్ళీ అవుతుంది. అయితే మధ్యాహ్నం ఎట్లుంటుంది అంటే 12 గంటలకు అలంకరణ, మళ్ళీ భస్మ ఆరతి ఉంటుంది. భస్మ ఆరతి అయినాక ఆరతి ఉంటుంది. నిజంగా చాలా అదృష్టం గురువు గారు. మేము మా ఛానల్ తరపు నుంచి వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, మిమ్మల్ని పిలిపించుకున్నారు. ఆయన మీ దర్యా ఇంకా 4 తెలిస్తే వాళ్ళు చూసినా వస్తే వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది కదా. అందుకే మిమ్మల్ని ఆయన ఎంచుకున్నారు. ఇప్పుడు ఎప్పుడప్పుడు ఒక్కొక్కరు వస్తుంటారు. వాళ్ళు చెప్పినందుకు మీరు చెప్తే 10 కాకుండా 4 వచ్చినా చాలు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వెళ్ళిందంటే అది మీకే కదా పుణ్యం. అది అంతేనా కదా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో ప్రస్తుతం మనకి ఆలయం దగ్గరికి వచ్చి దర్శించుకున్న కొంతమంది భక్తులు ఉన్నారు. సో వాళ్ళు మాటల్లో ఒకసారి ఆలయం గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? రమ్య. ఎక్కడి నుంచి వచ్చారు? లాల్ దర్వాజా. ఓకే, అంటే ప్రతి వారం వస్తుంటారా ఇక్కడికి? లేదు, మేము ఫస్ట్ టైం రావడం, కానీ కాశీకి వెళ్ళిన ఫీల్ అయితే మాకు వచ్చింది. ఫస్ట్ టైం మా రిలేటివ్స్ నుంచి తీసుకొచ్చారనమాట. బాగుంటుంది టెంపుల్, వెళ్దాము అనేసరికి. కానీ ఆర్తి ఇంతసేపు అయినా వైబ్ మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. అవును, చాలా. లాస్ట్ చూస్తుంటే సేమ్ ఇక్కడ మేము లాల్ దర్వాజా ఇక్కడ నియర్ బై లేము, హైదరాబాద్లో లేము, ఇక్కడ ఉన్నామన్న ఫీల్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుందో, మరి ఆ వాటర్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు. మరి ఆ వాటర్ని మీరేమన్నా తాగడం జరిగిందా? తాగారా? వాటర్ తాగాము, కానీ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తాయి అనేది 365 days వాటర్ ఫ్లో అనేది ఉంటుందంట. అదొక మిరాకిల్ ఈ టెంపుల్ గురించి అయితే. అదొక డివైన్ వైబ్, ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాలి. ఇందాక మేము వచ్చేటప్పుడు మీరు ఒక పాట పాడుతూ కూడా స్వామివారికి భజన చేస్తున్నారు. సో ఒకసారి మాకోసం కాలభైరవస్తకం. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం ధ్యాల యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిత్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సరస్వతి. ఎక్కడి నుంచి వచ్చారు? కూకుడుపల్లి. ఓకే, అంటే ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఆలయానికి? నాకు ఎప్పుడు అనుకోగానే వచ్చేస్తారు. వచ్చేస్తారు. ఎప్పుడు నాందిలా
పోవాలి అనుకున్నా వచ్చేస్తా. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నాకు కాశీ దర్శనం కూడా దొరుకుతుంది. అవును, స్వయంగా కాశీ వెళ్ళిన ఇది అనిపిస్తుంది, అనుభూతి కలుగుతుంది. అని ఇక్కడికి వచ్చినాక నేను కాశీ కూడా వెళ్తున్నా. ఓకే, 108 రూపాయల్లో నాకు బుక్ అయింది. ఇప్పుడు ఈ వచ్చే 25 కాక మళ్ళీ వచ్చే 25కి వెళ్తా. ఓకే, ఇక్కడ స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది కదా, సో వాటర్ని తాగడం జరిగిందా? తాగిన తీసుకున్నా కూడా. ఇప్పుడు ఇంటికి తీసుకుపోతున్నా, ఆరోగ్యాలు బాగాలేకుంటే తగ్గుతుంది అని అంటే కూడా ఇంటికి తీసుకుపోతే కూడా జర నాకు ఆరోగ్యం కూడా బాగుంది. ఇక అది నాకు చెప్పనిది ఉండే, జర హెల్తీగా ఉంది అనుకో. అవును, వీడికి వచ్చిన సంది హెల్తీగా ఉంది. గ్రేట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు దీపక్ అండి. దీపక్ గారు మొత్తం ఫ్యామిలీతో వచ్చారా స్వామివారిని చూడండి? యా ఎగ్జాక్ట్. ఓకే, అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? నేను ఇప్పటికి 5 times వచ్చాను. అంటే లైక్ ఈ టెంపుల్ కోసం నేను యూట్యూబ్లో చూసాను యాక్చువల్గా. ఓకే, అంటే లైక్ ఏంటంటే మెయిన్ థింగ్ వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది అనేసి విన్నాను. బట్ ద థింగ్ ఏంటంటే అదొక మిరాకిల్. అవును, అంటే కాశీ నుంచి డైరెక్ట్గా ఈ వాటర్ అనేది వస్తుంది అనేసి చాలా వరకు అనుకుంటున్నారు. ఓకే, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ ఏదైతే ఉంది కదా, ఆ ప్యూరిటీ సీరియస్లీ చాలా చాలా అంటే చాలా చాలా ప్యూర్ వాటర్ ఉంటుంది. మనం తాగే నీరు కంటే కూడా చాలా ప్యూర్ వాటర్. ఇంకోటి ఏంటంటే పక్కకే మీరు చూస్తే కనుక ఇది ఒకటి మూసీ నది అనేది పారుతుంది. ఇంత మూసీ నదిలో మధ్యలో అంటే ఈ ఒక టెంపుల్లో వాటర్ రావడం అంటే నాట్ జోక్. అంత ప్యూరిటీ వాటర్ రావడం అంటే నాట్ జోక్. అంటే ఇవి ఇక్కడ దీనికి ముందు అంట యూట్యూబ్లో చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సైంటిస్ట్ కూడా చూసారంట, అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి వాటర్ అనేసి వాళ్ళు కూడా చూసారని చెప్పారు. బట్ ఇక్కడ చూస్తే కనుక అది చాలా విశేషం, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది. ఎగ్జాక్ట్లీ, చాలా విశేషం అసలు చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ తాగిన వాళ్ళు కూడా ఎవరికైనా మన డిసీజెస్ ఉంటాయి కదా, లైక్ హార్ట్ డిసీజ్ రిలేటెడ్ అయినా కానీ ఏ టైప్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఉన్నా కానీ 100% వాళ్ళకి క్యూర్ అవుతుంది. కొంతవరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్, కొంతవరకు కూడా కాదు 100% క్యూర్ అవుతుంది. ఎందుకంటే లెవెల్ వీక్స్ ఏమో వస్తారంట నార్మల్గా. ఇక్కడ వీళ్ళు అంటుంటారు ఎవరైతే పురోహితులు ఉంటారో, లెవెల్ వీక్స్ కంటిన్యూస్గా వస్తే కనుక ఖచ్చితంగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. అంటే మీరు ఇనిషియల్గా చూసారా? అంటే నేను ఇనిషియల్గా నాకు ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, నాకు సీరియస్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే కొంచెం నాకు క్యూర్ అయింది. ఐ మీన్ మొత్తానికి అని కాదు, క్యూర్ అవుతుంది. లైక్ ఎందుకంటే ఇప్పటికి 5 times వచ్చాను కదా, ఐఎమ్ స్టిల్ నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వాతావరణం అయినా కానీ అండ్ లైక్ అన్నదానమైన కానీ, అంటే నేను కూడా నాకు అన్ని మంచిగా అనిపించి ఒకసారి నేను అన్నదానం కూడా స్పాన్సర్ చేశాను. అంటే ఎందుకంటే ఇక్కడ మెయిన్ థింగ్ అన్ని విధాలుగా బాగుంది. అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు వరంగల్లో ఉన్నది, వరంగల్లో 1000 pillars కూడా టెంపుల్ ఉంది. అక్కడికి ఇక్కడ అంటే డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మన కోటకు రాజులు అలా కట్టించారు. ఇక్కడ ఏంటంటే శాశ్వత శంకరుడే ఇక్కడ వెలిసిన అనేసి చాలా వరకు టాక్ ఇక్కడ. ఇప్పుడు కూడా కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు అంటారు. ఎగ్జాక్ట్లీ. బట్ ద థింగ్ ఏంటంటే చాలా డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మన ట్విన్ సిటీస్లో ఇక్కడ ఈ యొక్క టెంపుల్ అనేది ఏదైనా మొక్కినా ఏదైనా ఇమ్మీడియట్గా మనకి కోరికలు అనేది తీరుతాయి. అది నేనైతే నమ్ముతాను. మళ్ళీ ప్రజలు ఎలా ఉంటారు, బట్ నా ఒక దీనివల్ల అయితే 100% అన్ని వరకు ఇదవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ఎవరికైనా లైక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ చాలా వరకు మొక్కించుకుంటూ ఇలా కట్టడం కూడా, అంటే నేను కూడా ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ అదే చూసామనేసి. కానీ అంతవరకు 100% నేను నా వరకు అయితే నేను 100% చెప్పగలుగుతాను, ఇది ఒక టెంపుల్ చాలా అంటే చాలా మహిమగల టెంపుల్. సీరియస్గా చెప్తున్నా, చాలా మహిమగల టెంపుల్. అండ్ ఇంకోటి చాలా వరకు చాలామంది కొన్ని భక్తులు కొన్ని టెంపుల్స్లలో నమ్మకం. బట్ ఏంటంటే ఇక్కడికి వస్తే కనుక మీరు ఒకసారి ఇక్కడ రండి. నేను ఏమంటున్నా అంటే అందరికి చెప్తాను, ఒకసారి ఇక్కడ వచ్చి పోండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటనేసి. ట్విన్ సిటీస్లో ఉన్న టెంపుల్స్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది. అండ్ మీరంతలో మీరే మళ్ళీ వస్తే మీరంతలో మీరే మళ్ళీ ఇది కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనకి ఏ ఆలయంలో కూడా దొరకని ఒక అదృష్టం ఈ ఆలయంలో దొరుకుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్గా మనం ఏ ఆలయానికి వెళ్ళినా సరే కింద నుంచి పైకి చూడాల్సి వచ్చేది, అదే గోపురాన్ని. అయితే మనకి ఇక్కడ ఏంటంటే దగ్గరుండి కూడా ఆ గోపురాన్ని స్పర్శించే అవకాశం మనకి ఈ ఆలయంలో దొరుకుతుందని చెప్పొచ్చు. సో నా బ్యాక్ సైడ్ చూడండి, మనకి 2 గోపురాలు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి శైవ గోపురం, ఇంకొకటి వైష్ణవ గోపురం, అంటే హరిహరులు అంటారు. సో మరి ఇక్కడ ఇద్దరు కూడా, అంటే ఒక పక్క హరి ఇంకో పక్క హరదేవుళ్ళు కూడా మనకి ఇక్కడ వాళ్ళ గోపురాలు కూడా మనకి
మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి అని చెప్పొచ్చు. సో మనకి ఇందులో ఏది శివుని గోపురం, ఇందులో ఏది విష్ణుమూర్తి గోపురం అనేది మనం గుర్తుపట్టాలి అంటే మనకి శివుని గోపురం మీద మనకి లింగ రూపం కనిపిస్తుంది. అండ్ అలాగే కింద రాజేశ్వరీదేవి కనిపిస్తున్నారు, పైన మనకి వీరభద్ర స్వామి, అండ్ ఆ పైన కూడా మనకి గోపురం పైన చూడండి మనకి నాగబంధనం అనేది కనిపిస్తుంది. అంటే చుట్టూ కూడా నాగపాములు ఏవైతే ఉంటే కనిపిస్తాయి. మనకి ఇక్కడ విష్ణు గోపురం దగ్గర చూసుకుంటే మనకి విష్ణు గోపురం చుట్టూ కూడా దశావతారాలు కనిపిస్తాయి అని చెప్పొచ్చు. అంటే ఏవి అంటే మనకి మత్స్య అవతారం కానివ్వండి, కూర్మ అవతారం, వారాహ అవతారం, ఇట్లా ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ దశావతారాలు కూడా మనకి ఇక్కడ విష్ణువి గోపురం దగ్గర కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మరి ఇంత విశిష్టత ఈ ఆలయానికి ఉంది. అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం ఈ ఆలయానికి అసలు గోపురాలు ఉండవు అని. అంటే కాకపోతే ఇవి రీసెంట్గా నిర్మించిన గోపురాలు అని చెప్పొచ్చు. అప్పట్లో ఇందాక నేను చెప్పినట్టు మొత్తం ఇల్లులానే ఉంటుంది తప్ప బయటకి ఒక ఆలయం రూపం అనేది కనబడదు. కాకపోతే ఇప్పుడు రోజులు మారాయి కాబట్టి, సంవత్సరాలు గడిచాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక ఆలయం ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలవాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ గోపురాలు అనేది నిర్మించడం జరిగింది. అయితే మనకి ఆ ఊటలోకి వాటర్ ఎలా వస్తుందో కూడా తెలుసుకుందాం పదండి. సో ఇందాక మనం ఆలయానికి ఫ్రంట్ సైడ్లో ఉన్నాము. సో మనం ఇప్పుడు ఈ గోపురాలకి బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట. సో మరి ఇక్కడ నుంచి మీకు ఒక సీక్రెట్ చెప్తా. సో ఇక్కడ మొత్తం చూడండి ఒక బావి కనిపిస్తుంది. ఈ బావిలో వాటర్ ఎలా ఉంది ఒకసారి మీరు చూడండి, ఒకసారి ఆ వాటర్ ఎలా ఉంది అనేది. సో మొత్తం పైన నాచుతో కూడా చాలా మురిగ్గా ఉన్న వాటర్. అలాంటి ఈ వాటరు కింద ఆ ఊటలోకి రావడం జరుగుతుంది. ఆ ఊట నుంచి కూడా డైరెక్ట్గా ఆ స్వామివారి దగ్గరికి అయితే అభిషేకం రూపంలో రావడం జరుగుతుంది. అంటే అసలు ఇలాంటి వాటర్ కూడా స్వామివారి దగ్గరికి అసలు అంత ఫిల్టరేషన్ ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ అసలు ఏంటి, అసలు ఫిల్టరేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది అనే క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే ఉంది. అంటే చాలామంది సైంటిస్టులు కూడా వచ్చి దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ సీక్రెట్ని, కానీ ఎవ్వరికి కూడా అంతు చిక్కని రహస్యం అయితే ఇదని చెప్పొచ్చు. మరి ఈ వాటర్ కూడా మనకి సాక్షాత్తు వారణాసి ఏదైతే ఉందో కాశీ దగ్గర నుంచి కూడా వస్తుందంటూ కూడా ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. అంటే ఇక్కడ వచ్చిన గుడి ఏదైతే హిస్టరీ ఉందో ఆ హిస్టరీ కూడా చెప్తుందని చెప్పొచ్చు. అండ్ మనకి ఆలయం కూడా పక్కనే మూసీ నది ఉంటుంది. అంటే మన హైదరాబాద్కి ఒక జీవన ఆధారం కానివ్వండి, అప్పట్లో ఒక జీవన ఆధారం అంటే జీవనది అంటే ఒక మూసీ నది అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ మూసీ నది ప్రస్తుతం చాలా పాడైపోయిందని చెప్పొచ్చు, అసలు చాలా ఘోరంగా ఉందని చెప్పొచ్చు. ఒకసారి అక్కడ చూడండి, మొత్తం మూసీ నది ఎంత ఘోరంగా తయారైందంటే మొత్తం మురికిగానే ఉంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో భక్తులు ఇటువైపు ఉన్న భక్తులే కాదు, ఈ మూసీ నదికి అవతల వైపు ఉన్న భక్తులు కూడా ఈ లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే మనకి మధ్యలోనే ఒక చిన్న దారి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ మనకు ఒక దారి కనిపిస్తుంది, చిన్నగా ఒక దారి. సో ఆ రూట్ని ఏంటంటే ఇప్పుడు భక్తులు అక్కడ నుంచి రావడానికి ఈజీగానే ఉంది, కానీ ప్రభుత్వం ఇంకొంచెం దీని మీద దృష్టి పెడితే ఇంకా మంచి ఒక బ్రిడ్జ్ని ఇక్కడ నిర్మించవచ్చు అంటూ కూడా చాలామంది విన్నవించుకుంటున్నారు. సో మరి మన శ్రీ కాశీబుగ్గ ఆలయం దేవస్థానం యొక్క విశిష్టత ఇదనమాట. అంటే ఇది ఇప్పుడే ఆలయం కాదు, చెప్పడం అయితే 200 సంవత్సరాల క్రితం ఆలయం అని చెప్తున్నారు, కానీ ఈ సైంటిస్టులు అయితే మాత్రం దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందంటూ కూడా సైంటిస్టులు కూడా చెప్తున్నారు. సో మరి మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే మనకి ఆలయం మూసేది పక్కనే ఉన్న కిషాన్ బాగ్ దగ్గర అయితే ఉంది అని చెప్పాలి. సో మనకి మ్యాప్లో కూడా శ్రీ కాశీబుగ్గ ఆలయం అని అంటే కింద కిషన్ బాగ్ అంటూ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చేయచ్చు. ఇది మరి ఇవాల్టి మన ఆలయం యొక్క విశిష్టత. నెక్స్ట్ వీడియోలో మరో ఆలయంతో కనిపిద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి. థ్యాంక్ యూ.